శ్రావణి చెప్పలేరు, ఎందుకంటే మీరు చెప్పేది చెప్తుంది అంత అబద్ధం కాబట్టి. అబద్ధం అబద్ధం కాదు శ్రావణి, ఇది నిజం. నిజమైతే నా మీద ఓటేయండి. నా బాబు ఎక్కడున్నాడో చెప్పండి. శ్రావణి మొండిగా మాట్లాడకు. మన బాబుకి ఏం కాలేదు. ఎవరో ఏదో మాట చెప్పి వెళ్ళారని బతుకున్న బాబుని లేడని ఎలా ఊహించుకుంటావు? అయినా ఆవిడొచ్చి చెప్పిందని నువ్వు నన్ను అనుమానించి ఇలా బోస్ బోస్ వచ్చాడు. బోస్ రా. బోస్ చెప్తే నమ్ముతావా? చెప్పు బోస్. కృష్ణకి ఏదో అయిందని కంగారు పడుతోంది. నేను మోసం చేశానని నన్ను తప్పు పడుతోంది. చెప్పు బోసు. కృష్ణ 2 రోజుల్లో వస్తానన్నాడు కదా? అబద్ధం. ఇన్నాళ్ళు మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేశారు. ఎవరు చెప్పారమ్మా? ఎవరే చెప్పినా నమ్మేటివేనా? సార్ ఉన్నారు. చూసావా, బాబు ఉన్నాడు. కావాలంటే రేపే నీకు ఫోన్ చేస్తాడు, నీతో మాట్లాడతాడు. ఫోన్ చేయటం ఏంటి సార్? కృష్ణ గారు వచ్చి స్టేషన్లో ఉంటేను. ఏంటి, నా బిడ్డ స్టేషన్లో ఉన్నాడా? అవునమ్మా, కృష్ణ గారు స్టేషన్లోనే ఉన్నారు. శ్రావణి, నేను చెప్పేది విను. నేను నిన్ను వెళ్ళనివ్వను. ఇప్పుడు నన్ను ఆపాలని చూసినా నాతో పాటు వచ్చినా నేను చచ్చినంత ఒట్టే. అమ్మా, నేను చెప్పేది వినండమ్మా. అమ్మా, సార్ వచ్చిందే ఇప్పుడు. రాగానే మీటింగ్ అదేని పై అధికారులతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కలవడం వద్దమ్మా. తప్పుకో. ఎందుకు నోరు జారేనరా భగవంతుడు. కృష్ణ, అమ్మా. బాబు, ఎక్కడికి వెళ్ళావురా? ఎన్ని రోజుల్లో ఒక్కసారైనా ఈ అమ్మ గుర్తుకు రాలేదా? ఇక నిన్ను వదిలి ఉండడం నా వల్ల కాలేదు, అందుకే వచ్చేసాను. ఎలా ఉన్నావురా? నాకేంటమ్మా, ఎల్లప్పుడూ నీడల నీ ఆశీస్సులు నా వెంటుండగా నాకేమవుతుందమ్మా? బోసు, నేను వెంటనే వెళ్ళి ఈ విషయం ఆయనతో చెప్తాను. కృష్ణ జాగ్రత్త. అలాగేనమ్మా, సార్తో నేనుంటానుగా. కృష్ణ, వస్తాను బాబు. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త. జాగ్రత్త బాబు. సార్ ఊరుకోండి సార్. గండం గట్టెక్కింది సార్. బిడ్డ కోసం ఆ తల్లి పడే తాపత్రయం చూస్తుంటే తప్పు చేశానేమోనని సిగ్గేస్తోందయ్యా. ఏమైనా మీ రుణం తీర్చుకోలేను. అలా అనకండి సార్. ఆ తల్లి మాకు కూడా తల్లి. ఆ అమ్మ ప్రాణాలు కాపాడడానికి మేమేమైనా చేస్తాం సార్. నన్ను క్షమించండి. శ్రావణి, ఏంటిది? ఏమైంది నీకు? నేను వెళ్ళేసరికి బాబు స్టేషన్లోనే ఉన్నాడు. నా బాబుతో నేను మనస్ఫూర్తిగా మాట్లాడాను. నాకు ఏ రోజు అబద్ధం చెప్పరు అని తెలిసి కూడా మిమ్మల్ని తప్పు పట్టిన పాపిష్టిదాన్నండి నేను. పోనీలి శ్రావణి, ఎప్పుడో ఒకప్పుడు ఫోన్ చేస్తాడుగా, నేను ఫోన్లోనే మాట్లాడతానులే. ఇంతకీ బాబు ఎలా ఉన్నాడు? బాగున్నాడండి, కానీ వాణ్ణి చూస్తే ఎంత బాధేసిందో. వాడి డ్యూటీ ఎంత చిక్కిపోయాడో తెలుసా? వాడు సమయానికి తినట్లేదని వాణ్ణి చూస్తేనే తెలిసిపోతోంది. నా దగ్గరుంటే నా చేతులతో వాడికి కడుపు నిండా భోజనం పెట్టేదాన్ని. కానీ దురదృష్టం,